హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా పులావ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ గీ తీసుకున్నానండి. గీ 1 టీ స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇంకా తర్వాత మనకి పులావ్ కదా అండి, మసాలా దినుసులు తీసుకున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక్కాయ తీసుకున్నానండి. ఇంకా తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా తీసుకున్నాను అనమాట. జీడిపప్పు కూడా వేగిన తర్వాత నేను ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం వేగాలన్నమాట. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మనకు బాగా వేగినప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది కదండి. ఇంకప్పుడు అది వేగిన తర్వాత నేను టమాటో తీసుకున్నాను. ఇంక మనం టమాటా కూడా అలానే సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే బాగా వేగుతుంది, కొంచెం గుజ్జులాగా వస్తుంది అనమాట. ఇంకా అలా వేగిన తర్వాత నేను సాల్ట్ తీసుకున్నానండి. సాల్ట్ తర్వాత ఇంకా మనం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు తర్వాత ఇంక నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చిల్లీ పౌడర్ తర్వాత ఇంక మనం అలా కలిపేసుకొని ఇంకా బాగా వేపుకోవాలన్నమాట. కొంచెం అంతా మనకి మసాలాలన్నీ ఎగుతాయి కదండి, అప్పుడు బాగుంటుంది అనమాట. మనకు తెలుస్తూ ఉంటుంది ఫ్లేవరు. ఇంకా తర్వాత నేను కొంచెం ధనియాల పొడి తీసుకున్నాను. తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇవి కూడా కొంచెం వేగాలన్నమాట. ఇవి కొంచెం బాగా వేపుకున్న తర్వాత నేను ఇంకా ఇవి వేగిన తర్వాత నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేశానండి. ఇది టమాటా పులావ్ కదా, కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకున్నాను. తర్వాత పుదీనా కొంచెం తీసుకున్నానండి. ఇంక నేను ఇవి వేగిన తర్వాత నేను రైస్ ముందే కడిగి పెట్టుకున్నానండి. ఇది బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇంక నేను తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేశాను. ఈ రైస్ ఏంటంటే ఆ మసాలా అంతా బాగా కలిసే వరకు వేపుకోవాలన్నమాట. ఇంక నేను 1 కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత సాల్ట్ మనం సరిపడిన సాల్ట్ చూసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవటం అనమాట. చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో, అలా పైకి వచ్చేస్తాయి అనమాట. మనం ఇంకా వాటిని అన్నింటి కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను దీంట్లోకి నేను పెరుగు చట్నీ కూడా చేసుకున్నానండి. టమాటో పులావ్ విత్ పెరుగు చట్నీ కదా, బాగుంటుంది టేస్ట్. ఇంక పెరుగు చట్నీ కోసం ఫస్ట్ నేను పెరుగు తీసుకున్నాను. తర్వాత నేను వాటిలో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ తీసుకున్నానండి. పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం లిక్విడ్గా కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా పెరుగు చట్నీ అయిపోయిందండి. ఇంక ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.